వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్. ప్రజాపాలన బతుకమ్మ పాటను రూపొందించిన గడ్డం సంతోష్ను అభినందించిన మంత్రులు. కర్ణాటకలో నేపాల్ జెన్జెట్ తరహా ఉద్యమం. నిర్మల్ జిల్లా కడంలో వర్షంలో తడుస్తూ యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతులు. రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్లోనే సచివాలయానికి వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని పట్టణంలో డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అలాగే పేద బడుగ బలహీన వర్గాలు విద్యార్థులకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే యువగడం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తామని చెప్పి ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. కళాశాలలో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని, విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చాలా అన్యాయమని తెలిపారు. అలాగే పీజీ చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రభుత్వ కళాశాలకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఈ విద్యార్థి సంఘ నాయకులు చూస్తుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా చేస్తుందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. అలాగే జీవో నెంబర్ 70 రద్దు చేసి ఫీజు గవర్నమెంట్ విడుదల చేయాలని తెలిపారు. విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించడం సరైన పద్ధతి కాదు. ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి యువగలం పాదయాత్రలో విద్యార్థి సమస్యలన్నీ కూడా పరిష్కరించమని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఇచ్చినటువంటి హామీను దుమ్ములో దొక్కి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టడము ఇది చిత్తశుద్ధి లేనిది డిఎస్ఎఫ్ విద్యార్థులంగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్రంలోన విద్యార్థులంతా ఏకం చేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ల ఆఫీసు ముట్టడించేందుకు డిఎస్ఎఫ్ విద్యార్థులంగా ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ నాయకుడు. ఇవాళ డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలోన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలోన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకోకున్నట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించు ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి యువగలం పాదయాత్రలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా మేము వెంటనే స్పందిస్తామని చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలోన 6,400 కోట్ల రూపాయలు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పడక కళాశాలలను ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు వలసలు పోయి బతుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కళాశాలల్లో డిగ్రీలు కంప్లీట్ అయినా కూడా సర్టిఫికేట్లు తీసుకోవాలంటే మరి ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ పడుకోకున్నట్లు మరి ఉంది. ఈరోజు రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఈరోజు కళాశాలలో చదువుతా ఉన్నారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ పడక గత కొన్ని నెలల నుంచి విద్యార్థి సంఘాలుగా అడుగుతా ఉన్నా ఈరోజు స్పందించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు విడుదల చేయకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించేందుకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు పీజీ చేస్తున్నటువంటి వాళ్ళకి. మరి ఆ జీవో నెంబర్ 70 రద్దు చేసి
పీజీ చదువుతున్నట్టు ఎయిడెడ్ కాలేజీలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ పీజీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రింబర్స్మెంట్ వచ్చే విధంగా మరి జీవో నంబర్ 71 రద్దు చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని బురదగూడెం కామాఖ్యాపురంలోని దుర్గామాతా దేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా అమ్మవారు లక్ష్మీదేవతగా అవతరించింది. భక్తులు వివిధ ప్రాంతాల నుండి కామాఖ్యాదేవి, సరస్వతీదేవి, వారాహిదేవిని భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మాసంలో 29వ తేదీ రోజున సరస్వతీదేవి అవతారంలో ఉండగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే బుధవారం రోజు చండీయాగం జరుగుతుందని ఆలయ పూజారి అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. जय मां कामाख्या श्री 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 त्रिशक्ति अष्टलक्ष्मी
కామాఖ్య దశమహావిద్యా దేవాలయం కామాఖ్యపురం శ్రీ కులపీఠం అమ్మవారి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి శ్రీ అమ్మ గుడి మీ అందరినీ భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుంది. జై భవానీ, జై జై భవానీ. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో ఉద్యోగుల సమ్మె. విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న పారామెడికల్ నర్సింగ్ ఉద్యోగులు 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో సమ్మెకు దిగిన ఉద్యోగులు జీతాలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ బెనిఫిట్స్ నిలిపివేత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్న సిబ్బంది. జీతాలు లేక పండుగలకు కూడా నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆసుపత్రి సిబ్బంది. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే we want justice we want justice we want పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే we want justice we want justice we want justice పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే ఇంకా కాలేదు ఇంకో 10 నిమిషాలు. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే 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 we want justice we want. నా పేరు తోటరాజు. నేను కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మాకు గత 6 నెలలుగా జీతాలు రావట్లేదు. ఆ జీతాలు విడుదల కోసం ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నేను చేసి ఉన్నాము. పండగ పూట కూడా మేము పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండగ రోజు మేము ఇంట్లో వాళ్ళకి కొత్త బట్టలు కానీ కనీసం పండుగను చేసుకునే అది కూడా లేకుండా అయిపోయింది. కొంచెం మా మీద గవర్నమెంట్ దృష్టి నుంచి తొందరగా జీతాలు ఇప్పించగలరని కోరుతున్నాం. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో ముఖ్య నాయకులు మాట్లాడుతూ గతంలో జిల్లా సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ఉద్యమాలు చేశాం, కానీ అన్ని సంఘాల వారు ఒక్కచోట చేరి ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ జెండా ఏదైనా అదోని జిల్లా కోసం అందరూ విడివిడిగా కాకుండా కలిసికట్టుగా పోరాడదామని తెలిపారు. అలాగే అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే అదోనిని జిల్లా చేసేంత వరకు విడిచిపెట్టేది లేదంటూ ఆయన జిల్లా కోసం పోరాడాలని, లేని ఎడల ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే ఖచ్చితంగా జిల్లా కోసం పోరాటం చేయాలని కోరారు. ఇది ఒక సంఘటిత పోరాటం చేస్తాము. ఇక్కడ ఎవరికి ఏం మనస్పర్ధాలు లేవు, ఎవరు పెద్దదే ఎవరు చిన్నదే, జిల్లా సాధన కోసం అందరూ సమానమే ఈ విషయంలో. తర్వాత అలాగే అన్ని నియోజకవర్గాలకు పోయి జేఏసీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆదంలో 1,00,000 మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే అదోని. ఆదోని అహర్నిశలు ఆదోని ప్రజలంతా, ప్రజా సంఘ నాయకులంతా, రాజకీయ పార్టీలు అందరూ ఏకమత్యమై పోరాటం చేసి ఆదోని జిల్లా తెచ్చుకుంటేనే మనకి భవిష్యత్తులో అందరికీ అవకాశాలు ఉంటాయి. ఆదోని అభివృద్ధి అయింది. ఎప్పుడైతే మనకి ఆదోని జిల్లా అయిందనుకో, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు అయితేనే దాదాపు 100 ఆఫీసులు పైన వస్తాయి మన ఆదోనికి. తర్వాత 2-3 మండలాలు పెరుగుతాయి. తర్వాత మనం ఏది కావాలంటే కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి. తర్వాత మాస్టర్ ప్లాన్ వస్తుంది. కాబట్టి ఏది కావాలన్నా మన ఆదోని అభివృద్ధి కావాలంటే ఏకైక లక్ష్యం మన ఆదోని జిల్లా. దాని మీద కట్టుబడి పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ కమిటీ మేరకు నిర్ణయం మేరకు ఏ బాధ్యతలు ఒప్పిస్తే కూడా అవి సంపూర్ణంగా చేస్తామని సభాముఖంగా చెప్తున్నాను. నా పేరు దస్తగిరి నాయుడు. మనం ఇక్కడ ఆదోని జిల్లా సాధన జేఏసీగా ఏర్పాటైనాము. ముఖ్యంగా ముందుగా ఈ ఏర్పాటైనటువంటి సందర్భంగా ఆదోనిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులారా, జిల్లా పైన మీ అభిప్రాయం వ్యక్తం చేయాలి. లేకపోతే రానున్న స్థానిక సంస్థల్లో మిమ్మల్ని అందరినీ ఓడిస్తామని చెప్పి ఈ జేఏసీ ముఖంగా ఆదోని రాజకీయ పార్టీలకి సూచన చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. వాళ్ళు ఆదోని జిల్లాకు సంబంధించి మా ఓట్లతో మీరు నాయకులు అయినారు, మా ఓట్లు వేసుకొని మాకు సంబంధించినటువంటి జిల్లా గురించి ఎందుకు చెప్పట్లేదు?
ఈ ప్రాంత అభివృద్ధి గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేరు? మాట్లాడకపోతే ఎన్నికల్లో ఓటమి మీకు తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్ని భిన్నాభిప్రాయాలు వచ్చారు. ఎమ్మెల్యే గారైతే ఒక మాట చెప్పారు, మళ్ళా చెప్తున్నా, ఆయన ఆదోన జిల్లా కాకపోతే నడిబొడ్డున ఆహ్వాన దీక్ష అని చెప్పినారు. కాబట్టి ఛాలెంజ్ చేసి ఆయన అడుగుతున్నా, గౌరవ ఎమ్మెల్యే గారు మీరు అట్లే ఉండండి, మీ మాట కట్టుబడండి, కాకపోతే ఆమె ఎప్పుడు చేస్తారో దానికి ఆయనకు మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ ఉద్యమం ఆగడానికి వీల్లేదు, ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటిది మనం చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మరొక్కసారి అభ్యుదయ వేదిక వారందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు మేమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాము. మాకు ఇంత ముందు కూడా భేదాభిప్రాయాలు నెక్స్ట్ కూడా ఉండవు. కలిసి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఏ విధంగా ప్రతి ఇంటికి ఆదిలాబాద్ జిల్లా యొక్క పోరాటం తీసుకెళ్లాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి జిల్లాను సాధించుకోవాలనే విషయంపైన పెద్దలందరూ. ఎన్టీపీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ ఘన విజయం. ఎన్టీపీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్కు ఉద్యోగ ఓటర్లు పట్టం కట్టారు. ఎన్టీపీసీ టౌన్షిప్ పరిధిలోని పరిపాలనా భవన కార్యాలయంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్టీపీసీ పరిశ్రమల్లో ఉద్యోగ ఓటర్లు 212 మంది ఉండగా బీఎంఎస్ ఓటర్లు 102 ఓట్లు సాధించి విజయకేతనం ఎగరవేసింది. 2 సార్లు గుర్తింపు సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీ 8 ఓట్లతో పరాజయం పొందింది. బీఎంఎస్ 49.4, ఐఎన్టీయూసీ 45.19, సిఐటియు 5.77% ఓట్లు పొందాయి. ఎన్నికల్లో 60% పైబడి ఓటింగ్ నమోదైతే 2 ఎన్బీసీ సభ్యులకు అవకాశం ఉంటుంది. 3 యూనియన్లకు కూడా నిర్ణయించిన శాతం కంటే తక్కువగా రావడంతో బీఎంఎస్కు గుర్తింపు సంఘంగా అధికారికంగా అవకాశం కల్పించడంతో పాటు మరో యూనియన్కు ఎన్బీసీలో చోటు. విజయోత్సవ ర్యాలీలో బీఎంఎస్ నాయకులు సాయంత్రం వరకు కురిసిన వర్ష ప్రభావంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ విజయం సాధించడంతో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా భాజపా రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై బీఎంఎస్ నాయకులకు స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్నారు. ఫస్ట్ ప్లేస్ రామ ఇంకొకటి బొద్దుండే కదా
भारत माता की जय, भारत माता की जय। बीएमएस जिंदाबाद, बीएमएस जिंदाबाद, बीएमएस जिंदाबाद। కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత। ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు ఏ రకమైన మార్పును కోరుకుంటా ఉన్నారనేది అనేక ఎన్నికల విజయం ద్వారా, తీర్పు ద్వారా ఇవాళ ప్రజలు తెలియపరుస్తూ ఉన్నారు। అదే రకంగా ఎన్టీపీసీలో జరిగినటువంటి కార్మిక్ సంఘ్ ఎలక్షన్లలో భారతీయ మజ్దూర్ సంఘ్ BMS కి మరి ఎన్టీపీసీ కార్మిక వర్గం ఈరోజు విజయాన్ని అందించడం నిజంగా కూడా ఈ సందర్భంగా సెల్యూట్ తెలియజేస్తూ మా BMS నాయకులంతా కూడా మీ పక్షాన నిలబడి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీ యొక్క ఇబ్బందుల కోసం నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాం। భారత్ మాతాకి జై। గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు। ఈ బతుకమ్మ సంబరాలకు మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చి ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ సంబరాల్లో పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అజ్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ పాల్గొని మనాలి ఠాకూర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే బీద ధనిక తేడా లేకుండా మహిళలు అందరూ ఒకే చోట చేరి జరుపుకునే సాంప్రదాయ పండుగ అని అన్నారు। మహిళలకు చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని, అందుకే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మనాలి ఠాకూర్ ఒక్క పిలుపుతో తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగిందని అనితా లలిత్ కుమార్ అన్నారు। ఆ అమ్మవారి చల్లని చూపు తమపై ఉండడం మూలంగానే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, తనపై అభిమానంతో తరలివచ్చిన మహిళలకు మనాలి ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు। ఆ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు। బతుకమ్మ శుభాకాంక్షలు। ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం। దేవుడా, మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకూర్ కుటుంబం, అక్క చెల్లెలందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా, కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగింది, కానీ ఒక్కటి నిరూపించుకున్నాం ఈ రోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని, వరద రాని, తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు మా ప్రేమకి। నేను ఎంతో నిరాశపడ్డా, ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము, అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము, కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు। వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది ఆ ప్రేమ।
చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ 9 రోజులు ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను దీక్షలో ఉన్న 29కి ఆ దేవుడి దయ వల్ల వర్షం ఉండకూడదని కోరుతూ వర్షం ఉన్నా ఇట్లనే ఆడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా మనకి వచ్చాము, కాస్త మాడుకొని వెళ్ళాం. సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే తారతమ్యం, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆడుకునే పండుగ. బతుకమ్మ పూలే తీరొక్క పూలు ఎట్లా పెరుగుతామో తీరొక్క మనుషులు కూడా కలిసి ఆడుకునే పండుగ ఇది. మరి బాబీ లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషి తర్వాత మేము విషయం కూడా అడగలేకున్నాము. థ్యాంక్ యూ బాబీ, మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఆఫీసర్స్ వైఫ్ అందరం కలిసి వచ్చేసి సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే రావాలని కోరుకుంటున్నాము. బాబీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి హ్యాపీ దసరా, హ్యాపీ సత్తుల. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.